హలో గైస్, ఈరోజు తిరుమలలోని కొండ మీద అడ్వెంచరస్ ప్లేస్ అయిన విండ్ ఫ్లవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పనస్ చెట్టు అయితే ఎక్కబోతున్నాం. కోటిలింగాల పువ్వు ఇది. నామాల పార్క్ అయితే బాయ్ చెప్పేసి ఇంక తిరిగి వెళ్ళిపోదాం. ఈసారి వచ్చినప్పుడు జలపాతాన్ని అయితే మర్చిపోవద్దు. బాగానే ఉన్నాయి. ఫ్లవర్ విండ్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు వేరే రూట్ లేదు, ఇట్లే వెళ్ళాలి కొండపై. తిరుమలలో కొండపై ఈ ప్లేస్ ఉందని ఎంతమంది తెలుసు? వాళ్ళు తెలిసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కొండపైకి వెళ్తా ఉన్నాం. ఇవే మెట్లు. ఇక్కడైతే కొటేషన్ అయితే రాసింది, మంచికైనా చెడుకైనా ఒక్కసారి శ్రీవారిని దర్శించాని. ఇదే దారి, కొండ మీదకి వెళ్ళాలి. చాలా దట్టమైన అడవి చుట్టూ. చూడండి, పుష్పాలు చూపిస్తారు కదా శేషాచలం అడవిలోని, అలా ఉంది. దీనిపై ఎవరు లేరనుకుంటా కొండపైన. అసలు చాలా పాడుపడిపోయింది కొండ. మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఇలా కంచెందుకు కడతారంటే జంతువులు ఉంటాయని. పైన ఇది రూమ్ ఉన్నట్టుంది, ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఇలాంటి చోట్ల తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు ఏమైనా రావచ్చు, లేకపోతే జంతువులు ఏమైనా రావచ్చు. పైన అయితే రూమ్లు అయితే ఉన్నాయనుకుంటా. ఇక్కడ ఎవరుంటారో కూడా మనకి తెలియదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దారండి. అక్కడ దూరం కొండ మీద కనబడుతుంది కదా, దాన్నే పవర్ విండ్ ప్లాంట్ అంటారు. ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ కొండపైకి దారి అయితే లేదు, వెళ్ళాలి మరి. చూద్దాం. అశ్విని వైద్యశాల, పేరుకే వైద్యశాల ఇది. లోపల చూస్తే ఇల్లు ఉన్నట్టుంది. అక్కడ కనబడుతున్న వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉందో. తిరుమలలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్కి డైల్ చేయండి. అశ్విని హాస్పిటల్ ఎదురుగా కోట్లింగాల చెట్టు అయితే ఉంటుంది. ఇదే కోట్లింగాల చెట్టు. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్లో ఒక లింగం అయితే ఉంటుంది. దాని చుట్టూ కోట్లింగాలు ఉంటాయి. పైన నాగుపాము పడగెత్తినట్టు ఉంటుంది. ఇదే ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇదే ఆ ఫ్లవరు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. స్మెల్ అయితే అంతగా ఏం బాగుండదు, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను కోటలో ఒకసారి చూశాను. కోట అమ్మవారి టెంపుల్ అయితే ఈ చెట్టు అయితే ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో జలపాతం అయితే కనబడింది. నామాల పార్క్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగుందో జలపాతం. సూపర్గా ఉంది అసలు జలపాతం. ఇక్కడ కూడా ఫోటోలు బాగా తీసుకోవచ్చు. ఈసారి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాకు ఖచ్చితంగా మర్చిపోకండి. ఇక్కడ ఎవరో దేవుడైతే ఉన్నారు. ఇక్కడ బాగా సూపర్గా ఉంది కదా చుట్టూ ప్లేస్. ఈసారి వచ్చినప్పుడు జలపాతాన్ని అయితే మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. దీన్ని సూపర్గా ఉంది జలపాతం ఇది. ఫోటోలు తీసుకోవడానికి సూపర్గా ఉన్న ప్లేస్ ఇది, బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నీళ్ళు ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటాయో. బాగానే ఉన్నాయి, మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయి. సూపర్గా ఉన్నాయి నీళ్ళు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఫోటోలు తీసుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్, మర్చిపోవద్దు. సరే ఇంక మనం వెళ్దాం. నడుచుకుంటూ వెళ్తుంటే మనకు మధ్యలో కదంబ వనం అయితే కనబడింది. కదంబ వనంలో మనకు కృష్ణుడు అయితే కనబడతాడు. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. అలా నడుచుకుంటూ వెళ్దాం. కోట అయితే రాసింది, ప్రకృతియే దైవం, దైవమే ప్రకృతి అని. అక్కడ చుట్టూ పనస చెట్లు అయితే ఉన్నాయి. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు కదంబ వనాన్ని అయితే విజిట్ చేయండి. చాలా చక్కగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది.
అటువైపు అయితే అన్ని పనస చెట్లే ఉన్నాయి, పనస తోట అయితే ఉంది అక్కడ. ఒకసారి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూద్దానండి. అది అక్కడ కనబడుతుంది కదా, పవర్ విండ్ ప్లాంట్ అండి. దాని దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అది కొండ మీద ఉంది, ఎలాగైనా దాని దగ్గరికి అయితే వెళ్ళాలి మనం ఈరోజు. అయితే చాలా పనస చెట్లు అయితే ఉన్నాయి. ఇద్దరు చూడండి పనసకాయలు ఎట్లా ఉందో. ఈ చెట్టు నిండా పనస చెట్లే, ఈ చెట్టు నిండా పనసకాయలే. మీరే చూడండి ఒకసారి. పనస చెట్టు అయితే ఎక్కబోతున్నాం. ఫైనల్గా పనస చెట్టు అయితే ఎక్కేసాం. ఇది చూడండి చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడే పడుకుంటే చాలా బాగుంటుందేమో. మన పక్కన పనసకాయలు కూడా ఉన్నాయి, పడుకొని తింటా పడుకుంటే భలే ఉంటుంది కదా. సదనం ఏం చెట్టు అదే? ఎందుకు అదే? కదమం. కదనం చెట్లు ఇవన్నీ ఏం చెట్లా? కదమం. వీటి వల్ల దేవుడికి పెడతాయ్యా. ఈ పూలు దేనికి? ఏంది విత్తనాలకి? దాని కాయలు ఎక్కడ ఉంటాయా కదమం చెట్టుగా? ఇప్పుడు లేవా? ఏం పేరమ్మా నీ పేరా? గీత. సరే అమ్మా. ఊరికే వీడియోస్ చేస్తూ ఉంటాను నేను, అందుకని ఇట్లా వచ్చిన. అక్కడ పనసకాయలు తెంపేస్తున్నారు ఎవరు? అదే ఈసారి తిరుమలకి వచ్చినప్పుడు ఈ నామాల పార్క్ అయితే మర్చిపోవద్దు. చాలా అందంగా ఉంది నామాల పార్కు. చుట్టుపక్కల ఒకసారి మీరే చూడండి ఎట్లా ఉందో. ఫోటోలు తీసుకోవడానికి చాలా చక్కగా ఉంది ప్లేస్ ఇది. చూడండి దేవుడి దగ్గర దర్శనం బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. పవర్ విండ్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడితో దారి అయితే క్లోజ్ చేస్తున్నారు, మనకు వేరే రూట్ లేదు, ఇట్లే వెళ్ళాలి కొండపైకి. వెళ్దాం రండి. ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అడ్వెంచర్స్ చేస్తేనే లైఫ్లో గుర్తింపు అనేది ఉంటుంది. ఖచ్చితంగా అడ్వెంచర్ చేద్దాం. ఇక్కడ కనబడుతున్నాయి కదా అవి డేంజర్ జోన్ గేట్స్ అంటారు. జంతువులు లోపలికి రాకుండా ఆ గేట్స్ అయితే ఉంటాయి. పైన కంచి కూడా వేస్తున్నారు, కనిపిస్తుందా? మనం ఎట్టే వెళ్ళాలి కొండపైకి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా నడుచుకుంటూ కొండ మీదకి అయితే వెళ్తా ఉన్నా. జాగ్రత్తగా నడవాలి ఇట్లాంటి దగ్గరలా, సడన్గా ఏదైనా రావచ్చు. అడ్వెంచర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే దీన్ని ఎంచుకున్నా. ఇలా చూడు కొండపైన ఎవ్వరు లేరు, నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎట్లా ఉందో. కాకపోతే చెమటలు బాగా పట్టేస్తున్నాయి ఇక్కడ. ఇంకొంచెం దూరమే, ఫైనల్గా అయితే కొంచెం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. దగ్గరికి అయితే వచ్చేసాం. చూడు ఎట్లా ఉందో, దట్టమైన అడవి, మన చుట్టూ ఎవ్వరు లేరు. చాలా బాగుంది. ఇంకెళ్దాం మనం పైకి. ఫైనల్గా అయితే అక్కడ మీకు చూపిస్తాను. అవే పవర్ విండ్ ప్లాంట్ తిరుగుతామని చూసి కనబడుతుంది మీకు. వచ్చేసానా అండి. ఫైనల్గా పవర్ విండ్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనబడుతుందా మీకు? ఇంత దగ్గరికి ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. చాలా బాగుంది. ఓ
చాలా పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి. కనబడుతుందా? చాలా బాగుంది. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి రెక్కలు. ఫైనల్గా అయితే సాధించేసాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఇతరులు లోనికి ప్రవేశం లేదని రాస్తుంది. నో ఎంట్రీ. ఫైనల్గా విండ్ ఫ్లవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇది కనబడుతుంది కదా, అదే విండ్ ఫ్లవర్ ప్లాంట్. చాలా బాగుంది చూస్తుంటే. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. కొండెక్కి అయితే బాగా అలసిపోయాను. బాగా చెమటలు పట్టేసాయి. చల్లటి గాలి వస్తూ ఉంటే భలే ఉంది. నిద్ర వచ్చేస్తుంది. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే విజిట్ చేయండి, మర్చిపోవద్దు. చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోకి సపోర్ట్ చేయండి.